వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారంతా అధికారం కోల్పోయాక తట్టాబుట్టా సర్దుకుంటూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆ పార్టీ నుంచి వెళ్ళేవారు తప్పిస్తే పార్టీలోకి వచ్చే నేతలు ఎవరు కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో గత కొన్ని నెలల ముందు పార్టీని వీడిన నేత తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంతకు ఎవరా నేత? ఎందుకు సొంత గూటికి వస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గతంలో ఎప్పుడూ చూడని విపత్కర పరిస్థితులను వైసీపీ చూస్తోంది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగా 4 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ క్యాడర్ డీలా పడిపోయింది. మరోవైపు పార్టీకి కీలక నేతలంతా కూడా రాజీనామా చేస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లేవారు తప్పిస్తే పార్టీలకు వచ్చే నేతలెవరూ కనిపించని ఈ తరుణంలో గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాపు రామచంద్రారెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించడంతో వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోగా టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఓడిపోయిన తరువాత మెట్టు గోవిందరెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, బెంగళూరులో ఉంటూ సొంత వ్యాపారాలు చూసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనకపోవడంతో పార్టీ కేడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారని, జగన్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ గూటికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.